హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2023లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే బాబా బ్లాక్ షీప్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో ఒక స్కూల్లో చాలా పెద్ద గొడవ జరిగినట్లుగా చూపిస్తూ ఉంటారు. ఆ గొడవలో వస్తువులన్నీ కూడా కింద పడిపోయి ఉండడంతో నీలా మరియు తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ వస్తువులన్నిటిని కూడా సర్దుతూ ఉంటారు. అప్పుడే ఒక లెటర్ నీలాకి దొరుకుతుంది. నీలా వెంటనే ఆ లెటర్ ని తీసుకుని అందులో ఏముందో చదువుతూ ఉంటుంది. నిజానికి ఆ లెటర్ లో నాకు జీవించాలని లేదు, నా పుట్టినరోజు నాడే నేను చనిపోవాలనుకుంటున్నాను అని లెటర్ లో రాసి ఉంటుంది. కట్ చేస్తే ఈశ్వరి అనే ఒక మహిళకి ఎవరో ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని చెప్తారు. దాంతో ఈశ్వరి చాలా వేగంగా పరిగెడుతూ ఉంటుంది. ఇక్కడ మనకు ఇదంతా ఎలా జరిగిందో చూపించడం జరుగుతుంది. అంటే స్టోరీ గతానికి వెళ్తుంది. సేలంలో ఆర్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ అనే ఒక స్కూల్ బాయ్స్ స్కూల్ గా నడుస్తూ ఉంటుంది. దాని పక్కనే మరొక స్కూల్ ఉంటుంది. దాంట్లో మాత్రం కో ఎడ్యుకేషన్ నడుస్తూ ఉంటుంది. నిజానికి ఈ రెండు స్కూల్స్ ని కూడా ఒకే సంస్థ నడుపుతూ ఉంటుంది. అలా రెండు స్కూల్స్ పక్క పక్కనే ఉండడం, రెండు స్కూల్స్ ని కూడా ఒక కాంపౌండ్ వాళ్ళు మాత్రమే అడ్డం ఉండడంతో రెండు స్కూల్స్ కి మధ్య చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. అలా గొడవలు ఎక్కువ జరుగుతూ ఉండడంతో మేనేజ్మెంట్ వాళ్ళు వెంటనే టీచర్స్ ని పిలిచి ఈ స్కూల్లో ఎక్కువ గొడవలు చేస్తున్న వాళ్ళని ఎవరో ఐడెంటిఫై చేయండి. మాకు తెలిసి బాయ్స్ స్కూల్ నుంచి 5 మంది, కో ఎడ్యుకేషన్ స్కూల్ నుంచి 5 మంది చాలా ఎక్కువ గొడవలు చేస్తున్నారని మాకు తెలిసింది. వాళ్ళిద్దరిని వెంటనే సస్పెండ్ చెయ్యండి అని చెప్పడంతో టీచర్స్ బాయ్స్ స్కూల్ నుంచి ఒక 5 మందిని, కో ఎడ్యుకేషన్ స్కూల్ నుంచి ఒక 5 మందిని కూడా సస్పెండ్ చేస్తారు. ఈ విషయం స్కూల్ మొత్తం తెలుస్తుంది. సస్పెండ్ అయిన పిల్లలు చాలా బాధపడుతూ ఉంటారు అనుకుంటే వాళ్ళు సస్పెండ్ అయినందుకు చాలా ఆనందపడుతూ డాన్స్ చేస్తూ ఉంటారు. చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆర్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ యొక్క చైర్మన్ చనిపోతాడు. దాంతో అప్పటి నుంచి కూడా ఆ సంస్థ నష్టాల్లోకి వెళ్లిపోతూ ఉంటుంది. దాంతో కొత్తగా వచ్చిన చైర్మన్ టీచర్స్ అందరినీ కూడా పిలిచి ఇప్పుడు మన సంస్థ చాలా నష్టాల్లోకి వెళ్తుంది, ఈ నష్టాల నుంచి బయటపడడానికి ఏదైనా సలహా చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఒక టీచర్ వెంటనే చైర్మన్ ని చూసి, సరే ఒక పని చేద్దాం, రెండు స్కూల్స్ ని కూడా కలిపేద్దాం, అప్పుడు చాలా వరకు మీకు ఖర్చులు కూడా తగ్గుతాయని చెప్పడంతో ఆ మాటలు విన్న చైర్మన్ ఈ ఐడియా చాలా బాగుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఒక టీచర్ మాట్లాడుతూ, సార్ రెండు స్కూల్స్ గా ఉంటేనే చాలా గొడవలు అవుతున్నాయి, ఇప్పుడు కలిసిపోతే ఇంకా ఎక్కువ గొడవలు అవుతాయి అని అంటూ ఉంటాడు. రెండు స్కూల్స్ గా ఉంటేనే ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి, ఇప్పుడు కలిసిపోతే ఇంకా ఎక్కువ గొడవలు జరుగుతాయి, అయినా రెండు స్కూల్స్ ని కలపడం అంటే అంత ఈజీ కాదు, చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న చైర్మన్, ఫార్మాలిటీస్ గురించి నేను చూసుకుంటాను, రెండు స్కూల్స్ కి మధ్య ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళని పగలగొట్టి అని చెప్పి కాంపౌండ్ వాళ్ళని పగలగొట్టిచ్చేస్తాడు. ఈ విషయం సస్పెండ్ అయినటువంటి ఆ స్టూడెంట్స్ కి తెలిసి వాళ్ళు చాలా కోప్పడుతూ ఉంటారు. ఆ తర్వాత సస్పెండ్ అయిన వాళ్ళు స్కూల్కి రాగా స్కూల్లో చాలా మార్పులు జరిగిపోయి ఉంటాయి. ఈ బాయ్స్ స్కూల్లో సస్పెండ్ అయినటువంటి 5 మందికి రియాజ్ లీడర్ గా ఉంటాడు. వాళ్ళు ఎప్పుడూ కూడా క్లాస్ లో లాస్ట్ బెంచ్ లోనే కూర్చోవాలి అనుకుని క్లాస్ దగ్గరికి వెళ్ళగా అక్కడ కో ఎడ్యుకేషన్ స్కూల్లో సస్పెండ్ అయినటువంటి 5 మందికి లీడర్ గా నిరంజన్ ఉంటాడు. ఆ నిరంజన్ బ్యాచ్ లాస్ట్ బెంచ్ లో కూర్చుని ఉండడంతో రియాజ్ అండ్ బ్యాచ్ అక్కడికి వెళ్లి వాళ్ళతో లాస్ట్ బెంచ్ కోసం గొడవ పడుతూ ఉంటారు. ఈ విషయం మేనేజ్మెంట్ వాళ్ళకి తెలిసి వెంటనే ఇద్దరు గ్రూప్స్ ని కూడా అక్కడికి పిలిచి మాట్లాడుతూ అసలు లాస్ట్ బెంచ్ కోసం ఎందుకు ఈ విధంగా కొట్టుకుంటున్నారు అని అడుగుతూ ఉంటారు. అప్పుడు విక్కీ అనే స్టూడెంట్ లేచి నిలబడుతూ, సార్ మీకు లాస్ట్ బెంచ్ గురించి ఏం తెలుసు సార్, ఫస్ట్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళు కేవలం బోర్డును మాత్రమే చూస్తూ లెసన్ వింటారు, అదే లాస్ట్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళు బోర్డునే కాదు క్లాస్ లో ఉన్న అమ్మాయిలతో పాటు క్లాస్ మొత్తాన్ని కూడా చూస్తూ లెసన్ వింటూ ఉండవచ్చు. ఫస్ట్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళు ఆకలిస్తే లంచ్ బ్రేక్ వరకు వెయిట్ చేయాలి, అదే లాస్ట్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళు ఆకలేసినప్పుడల్లా బాక్స్ ఓపెన్ చేసి తినేయవచ్చు అని అంటూ ఉంటాడు. అయితే ఈ గొడవ చైర్మన్ వరకు తెలియడంతో చైర్మన్ వెంటనే స్టాఫ్ ని పిలిచి మాట్లాడుతూ, స్టూడెంట్స్ ఇలా కొట్టుకోకుండా ఉండాలి అంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది, స్టూడెంట్ కి ఎలక్షన్స్ ని, ఎగ్జామినేషన్స్ ని మరియు ఎగ్జిబిషన్ ని కండక్ట్ చేయండి, ఈ 3 కండక్ట్ చేస్తే పిల్లలు వాళ్ళే కలిసిపోతారు అని చెప్పి ఎలాగైనా పిల్లల మధ్య గొడవలు లేకుండా చూడండి అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు నోటీస్ బోర్డు లో స్కూల్లో ఎలక్షన్స్ ని కండక్ట్ చేయబోతున్నామని చెప్పడంతో రియాజ్ అండ్ గ్యాంగ్, నిరంజన్ అండ్ గ్యాంగ్ వెళ్లి మేము ఎలక్షన్స్ లో పోటీ చేస్తామని పేర్లు ఇస్తారు. రియాజ్ గ్యాంగ్ కి బ్యాట్ గుర్తునివ్వగా నిరంజన్ గ్యాంగ్ కి ఫుట్బాల్ గుర్తునిస్తారు.
ఇస్తారు. అయితే విక్కీ అనే స్టూడెంట్ కూడా వెళ్లి నేను కూడా ఎలక్షన్స్ లో పోటీ చేస్తానని సైన్ చేసి వస్తాడు. ఈ విక్కీకి సీతాఫలంని గుర్తుగా ఇస్తాడు. దాంతో రియాజ్, నిరంజన్ మరియు విక్కీ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళకు ఓట్లు వేయాలి అని అడుగుతూ ఉంటారు. విక్కీ అయితే ఒక అడుగు ముందుకు వేసి సీతాఫలాలు తీసుకొచ్చి స్టూడెంట్స్ అందరికీ ఇచ్చి నాకు ఓటు వేయాలి అని ప్రచారం చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఎలక్షన్ జరగడంతో అందరూ కూడా ఎలక్షన్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ ఎలక్షన్స్ లో రియాజ్ గెలవగా రెండవ ప్లేస్ లో నిరంజన్ వస్తాడు అనుకుంటే రెండవ ప్లేస్ విక్కీకి వస్తుంది. నిరంజన్ మూడవ ప్లేస్ లోకి వెళ్తాడు. దాంతో నిరంజన్ తన ఫ్రెండ్స్ దగ్గర చాలా బాధపడుతూ రియాజ్ గెలిచిన దానికి నాకు బాధ లేదు, మనం సెకండ్ ప్లేస్ లో అన్న రావాలి, మనం ఎలా థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళాం, అయినా విక్కీ ఎలా సెకండ్ ప్లేస్ లోకి వచ్చాడు అని చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ నిరంజన్ ని చూసి అన్న మన గుర్తు ఫుట్బాల్, ఆ విక్కీ గుర్తు ఒక సీతాఫలం, రెండింటినీ కూడా బ్లాక్ అండ్ వైట్ లో చూస్తే రెండు ఒకేలాగా ఉంటాయి, మన గ్యాంగ్ మొత్తం కూడా ఫుట్బాల్ అనుకుని సీతాఫలంకి వేసినట్లుగా ఉన్నారు అని తెలుసుకుని చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక స్టూడెంట్ వచ్చి అక్కడ ఉన్నటువంటి నిరంజన్ ని చూసి అందరూ కూడా రెండో ప్లేస్ లో ఉన్నటువంటి ఫుట్బాల్ కి ఓటు వేసామని అంటూ ఉంటాడు. దాంతో నిరంజన్ తనని చూసి రెండో ప్లేస్ లో ఉన్నది ఫుట్బాల్ కాదురా, అది సీతాఫలం గుర్తు అంటూ తనని కొడుతూ ఉంటాడు. దాంతో రియాజ్ అండ్ గ్యాంగ్ వెంటనే క్లాస్ రూమ్ లోకి వెళ్లి లాస్ట్ బెంచ్ లో ఉన్నటువంటి నిరంజన్ అండ్ గ్యాంగ్ ని ముందుకు పంపిస్తూ వాళ్ళు ఓడిపోయినందుకు వాళ్ళని వెటకారంగా మాట్లాడుతూ ఆట పట్టిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో నోటీస్ బోర్డు లో ఎగ్జామ్స్ ని కండక్ట్ చేయబోతున్నామని ఒక నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది. దాంతో నిరంజన్ వెంటనే తన ఫ్రెండ్స్ ని చూసి ఎలక్షన్స్ లో ఎలాగో ఓడిపోయాం, ఈ ఎగ్జామ్స్ లో అయినా మంచి మార్క్స్ తెచ్చుకుని లాస్ట్ బెంచ్ ని మనమే సాధించాలి అని వెంటనే రియాజ్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్స్ రాబోతున్నాయి, ఈ ఎగ్జామ్స్ లో మాకు ఎక్కువ మార్క్స్ వస్తే లాస్ట్ బెంచ్ మాకు ఇచ్చేయాలి, ఈ పోటీకి మీకు ఓకేనా అంటాడు. ఆ మాటలు విన్న రియాజ్ మాత్రం మేము ఇప్పుడే కష్టపడి ఈ లాస్ట్ బెంచ్ ని సాధించాం, ఇప్పుడే మీతో పోటీ పడి అనవసరంగా ఈ బెంచ్ ని పోగొట్టుకోవాలని మాకు లేదు, మాకు ఇలాంటి పోటీలేమి ఇష్టం లేదు అని అంటూ ఉంటాడు. తర్వాత రియాజ్ క్యాంటీన్ దగ్గరికి వెళ్లి ఉన్న సమయంలో అక్కడికి నీలా రావడంతో రియాజ్ ఆ నీలాని సైట్ కొడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి మళ్ళీ నిరంజన్ వచ్చి రియాజ్ తో మాట్లాడుతూ ఈ ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ తెచ్చుకోవడం కాదు, ఎవరు తక్కువ మార్క్స్ తెచ్చుకుంటే వాళ్ళకే లాస్ట్ బెంచ్ ని ఇచ్చేయాలి, ఈ పందెం నీకు ఓకేనా అంటూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. దానికి రియాజ్ కూడా ఓకే అని చెప్పడంతో రియాజ్ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడు నిరంజన్ రియాజ్ ని చూసి అయితే ఒక కండిషన్, ఈ ఎగ్జామ్ 25 మార్కులకి కదా, ప్రతి ఒక్కరూ కూడా 25 మార్కులకి కూడా పేపర్ రాయాలి, కానీ ఎవరికైతే తక్కువ మార్కులు వస్తాయో ఆ గ్యాంగ్ కి మాత్రమే లాస్ట్ బెంచ్ దొరుకుతుంది అని చెప్తూ ఉంటాడు. దాంతో అందరూ కూడా ఎగ్జామ్స్ కి అటెండ్ అయ్యి అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తారు. ఆ తర్వాత అందరూ కూడా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత రిజల్ట్స్ రావడంతో అందరికీ కూడా పేపర్స్ ఇచ్చేస్తూ ఉంటారు టీచర్. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే రెండు గ్యాంగ్స్ కి కూడా సమానమైన మార్క్స్ వస్తాయి. దాంతో ఇప్పుడు ఏం చేయాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్న సమయంలో టీచర్ అక్కడ ఉన్నటువంటి విక్కీని చూసి నీకు ఎప్పుడూ కూడా 0 మార్క్స్ వస్తూ ఉంటాయి కదా, ఈసారి ఎందుకు నువ్వు ఎగ్జామ్ ని చాలా నీట్ గా రాసావు, నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది, అందుకే నీకు హ్యాండ్ రైటింగ్ కి ఒక 2 మార్క్స్ ఇవ్వాలనుకుంటున్నాను అంటాడు. ఆ మాటలు విన్న విక్కీ మాత్రం వద్దు టీచర్, నాకు ఎలాంటి మార్క్స్ వద్దు అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ టీచర్ మాత్రం ఆ మాటలు పట్టించుకోకుండా విక్కీ హ్యాండ్ రైటింగ్ ఒక 2 మార్క్స్ ఇస్తుంది. దాంతో రియాజ్ అన్న టీం ఆ పోటీలో ఓడిపోతుంది. దాంతో లాస్ట్ బెంచ్ మళ్ళీ తిరిగి నిరంజన్ అండ్ గ్యాంగ్ కే చెందడంతో నిరంజన్ అండ్ టీం రియాజ్ అండ్ గ్యాంగ్ మొత్తాన్ని కూడా మళ్ళీ ఏడిపించడం మొదలు పెడతారు. ఆ తర్వాత ఎగ్జామ్ పేపర్స్ ని ఇచ్చినటువంటి ఆ క్లాస్ టీచర్ వెంటనే పీటీ సార్ ని చూసి నీ కొడుకు అరుణ్ సరిగ్గా చదవడం లేదా ఏమిటి, ఈసారి కూడా తనకి 0 మార్క్స్ వచ్చాయి అని అందరి ముందు కూడా తనను అవమానించే విధంగా మాట్లాడుతుంది. కట్ చేస్తే ఆ తర్వాత స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవడంతో రెండు టీమ్స్ కూడా మళ్ళీ పోటీ పెట్టుకుంటాయి. ఈ ఎగ్జిబిషన్ లో ఎవరైతే మంచి పేరు తెచ్చుకుంటారో వాళ్ళకే మళ్ళీ లాస్ట్ బెంచ్ చెందుతుంది అని ఒక పోటీ పెట్టుకుంటారు. అందరూ ఆ ఎగ్జిబిషన్ కోసం చాలా సీరియస్ గా రెడీ అవుతూ ఉంటారు. ఫైనల్ గా ఎగ్జిబిషన్ రోజు కేవలం 2 ప్రొడక్ట్స్ మాత్రమే చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. వాటిలో ఒకటి రియాజ్ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ అయినటువంటి డ్రైనేజ్ ని ఎలా క్లీన్ చేయాలి అనే ఒక మిషన్ ని క్రియేట్ చేసి ఉంటాడు. అలాగే నిరంజన్ మాత్రం బోరు బావిలో పడిపోయినటువంటి పిల్లల్ని మిషన్ సహాయంతో ఎలా బయటికి తీయాలి అని ఒక ప్రాజెక్ట్ ని తయారు చేసి ఉంటాడు. ఈ 2 ప్రాజెక్టులు మాత్రమే చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. రియాజ్ మరియు నిరంజన్ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో అనుకుంటూ ఉన్న సమయంలో పొరపాటున ఇద్దరికి కూడా గొడవ జరుగుతుంది. దాంతో అక్కడ చాలా పెద్ద గొడవ అయిపోతుంది. దాంతో ఈ విషయం మేనేజ్మెంట్ కి తెలిసి వెంటనే ఆ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరినీ కూడా స్కూల్ కి పిలిచి మాట్లాడుతూ ఉంటారు. పేరెంట్స్ మాట్లాడుతూ మేము ఎంతో కష్టపడి ఈ కష్టాలన్నీ కూడా మా కొడుకులకి తెలియకుండా వాళ్ళని చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ స్కూల్ కి పంపిస్తున్నాం, ఇవేమీ కూడా వాళ్ళకి తెలియదు అని చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటారు. అక్కడే ఉన్నటువంటి పీటీ సార్కి తన కొడుకైనటువంటి రాహుల్ కూడా గొడవలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని అందరం ముందర తనని చాలా తీవ్రంగా కొడుతూ తనని తిడుతూ ఉంటాడు. దాంతో అరుణ్ వెంటనే తన తండ్రిని కొట్టడానికి చెయ్యెత్తి సడన్ గా
ఒక్కసారిగా ఆగిపోతాడు. అది చూసినటువంటి పీటీ టీచర్ అందరి ముందు నన్నే కొట్టడానికి చెయ్యెత్తుతావా అంటూ మళ్ళీ ఆ రాహుల్ని కొడుతూ ఉంటాడు. దాంతో చైర్మన్ వెంటనే స్టూడెంట్స్ అందరూ కూడా బయటికి వెళ్ళండి, నేను మీ పేరెంట్స్తో మాట్లాడతాను అని స్టూడెంట్స్ అందరినీ కూడా బయటికి పంపించేస్తాడు. ఆ తర్వాత పేరెంట్స్తో ఆ చైర్మన్ మాట్లాడుతూ అసలు ఈ గొడవకు కారణం ఎవరో కనిపెట్టి ఆ స్టూడెంట్కి మాత్రం టీసీ ఇచ్చి బయటికి పంపించేయండి అని అంటాడు. దాంతో ఈ గొడవ అంతా కూడా రియాజ్ వల్లే జరిగింది అని, రియాజ్కి టీసీ ఇవ్వాలి అని డిసైడ్ అవుతారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి నిరంజన్ వెంటనే ఆ చైర్మన్ దగ్గరికి వెళ్ళి ఈ గొడవ అంతా నా వల్లే అయింది, నాకు కూడా టీసీ ఇచ్చేయండి అని అంటాడు. దాంతో స్టూడెంట్స్ అందరూ కూడా వరుసగా చైర్మన్ దగ్గరికి వెళ్ళి ఈ గొడవ అంతా కూడా మా వల్లే అయ్యింది, మాకు కూడా టీసీ ఇచ్చేయండి అని అంటూ ఉంటారు. ఇది మొత్తం చూసినటువంటి ఆ చైర్మన్ చాలా కోపంగా వాళ్ళందరినీ చూసి మాట్లాడుతూ ఈ విషయంలో మీరు ఇంత యూనిటీగా ఉన్నారు కదా, ఎందుకు మాటిమాటికి కొట్టుకుంటున్నారు అని చెప్పి వాళ్ళందరినీ కూడా తిడుతూ ఉంటాడు. దాంతో చైర్మన్ వెంటనే స్టూడెంట్స్ అందరినీ చూసి వెళ్ళి చదువుకోండి, ముందు మీరు పడేసినటువంటి వస్తువులన్నింటినీ కూడా క్లీన్ చెయ్యండి అని చెప్పడంతో స్టూడెంట్స్ అందరూ కూడా బయటికి వెళ్ళి వాళ్ళు పడేసిన వస్తువులన్నింటినీ కూడా సర్దుతూ ఉంటారు. అప్పుడే నీలాకి ఒక లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్లో ఈ డిసెంబర్ 12వ తారీఖు నా పుట్టినరోజు, ఆ రోజే నేను చనిపోవాలనుకుంటున్నాను, నన్ను ఎవరో కూడా పట్టించుకోవడం లేదు, నేను ఎన్ని బాధలు అనుభవిస్తున్నానో మీ ఎవరికీ కూడా తెలియదు, కానీ మీ అందరితో మాత్రం నేను చాలా ప్రేమగా నటిస్తున్నాను అని అందులో రాసి ఉంటుంది. ఆ లెటర్ని చదివినటువంటి నీలా వెంటనే ఆ లెటర్ని రియాజ్ మరియు నిరంజన్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. దాంతో వాళ్ళు వెంటనే ఈ స్టూడెంట్ ఎవరో కనిపెట్టాలి, మనలో ఒకరు చనిపోతూ ఉంటే మనం చూస్తూ ఉండకూడదు, ఆ స్టూడెంట్ ఎవరో మనం కనిపెట్టాలి అని వెంటనే ఆ హ్యాండ్ రైటింగ్ ని బట్టి ఆ స్టూడెంట్ ఎవరో కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరోపక్క స్కూల్ డేటాబేస్ లోకి వెళ్లి డిసెంబర్ 12వ తారీఖు ఎవరు బర్త్డే చేసుకుంటున్నారో అని చెక్ చేస్తారు. కానీ ట్విస్ట్ ఏమిటి అంటే డిసెంబర్ 12వ తారీఖు వాళ్ళ స్కూల్లో ఎవరో కూడా బర్త్డే జరుపుకుంటున్నట్లుగా డేటాబేస్ లో ఉండదు. దాంతో వాళ్ళు ఎలాగైనా ఆ స్టూడెంట్ ని మనం కనిపెట్టాలి అని ఒక ప్లాన్ చేసి వెంటనే మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్లి మేము ఒక ఈవెంట్ ని నడిపించాలనుకుంటున్నాము అని అంటారు. ఆ మాటలు విన్న చైర్మన్ మొదట పర్మిషన్ ఇవ్వడానికి ఒప్పుకోడు, కానీ ఆ తర్వాత స్టూడెంట్స్ అడుగుతూ ఉండడంతో వాళ్ళని చూసి సరే మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి పర్మిషన్ ఇస్తున్నాను, అక్కడ ఏదైనా గొడవ జరిగితే మాత్రం మీ అందరికి టీసీ ఇచ్చి పంపిస్తాను అని వార్నింగ్ ఇచ్చి వాళ్ళకి పర్మిషన్ ఇస్తాడు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి నీలా నిద్రపోతూ ఉండగా తన కలలో ఎవరో ఒక అమ్మాయి బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోయినట్లుగా కల రావడంతో నీలా వెంటనే ఆ తర్వాత రోజు మార్నింగ్ రియాజ్ మరియు నిరంజన్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ నాకు రాత్రి కలలో ఒక అమ్మాయి బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోయినట్లుగా కల వచ్చింది, ఆ అమ్మాయి మరెవరో కాదు నా బెస్ట్ ఫ్రెండ్, తను వేరే స్కూల్లో చదువుకుంటున్న సమయంలో నిజంగానే బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోయింది, ఆ అమ్మాయి ఎందుకు చనిపోయిందో మాకు ఎప్పటికీ కూడా తెలియదు, ఒకసారి ఆ అమ్మాయి ఎందుకు చనిపోయిందో మనం వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి మాట్లాడితే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి కదా, వాటి ద్వారా మన స్కూల్లో ఎవరు చనిపోతున్నారో ఆ స్టూడెంట్ ని మనం కనిపెట్టవచ్చు అని అంటుంది. దాంతో నీలా రియాజ్ మరియు నిరంజన్ వెంటనే మనకి మొదట్లో ఒక అమ్మాయి స్కూల్ మీద నుంచి దూకి చనిపోయింది అని ఈశ్వరికి ఫోన్ చేసి చెప్పారు కదా, దాంతో వాళ్ళు వెంటనే ఈశ్వరి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ మీ అమ్మాయి ఎందుకు చనిపోయింది, అసలు ప్రాబ్లం ఏమిటి అని అడుగుతూ ఉంటారు. ఈశ్వరి అక్కడికి వచ్చినటువంటి నీలాలో తన కూతుర్ని చూసి చాలా బాధపడుతూ అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఈశ్వర్య మాట్లాడుతూ నేను నా కూతురు భానుని చాలా మంచిగా ప్రేమగా చూసుకుంటూ ఉండేదాన్ని, కానీ ఒకనొక సమయంలో ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు అని తనని తీసుకుని వెళ్లి హాస్టల్లో జాయిన్ చేశాను, ఆ తర్వాత కొన్ని రోజులకి నీ కూతురు హాస్టల్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది అని నాకు ఫోన్ చేశారు, దాంతో నేను వెంటనే అక్కడికి వెళ్ళగా అప్పటికే నా కూతురు చనిపోయింది అని తెలిసింది, నిజానికి నా కూతురు ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదు, అందుకే నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను, అయితే హాస్టల్ వాళ్ళు మాత్రం హాస్టల్ పై నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పడంతో పోలీసులు ఆ కేసును అక్కడికే క్లోజ్ చేశారు అని ఈశ్వర్య జరిగిందంతా చెప్తూ రియాజ్ మరియు నిరంజన్ అలాగే నీలాని చూసి నేను ఎప్పుడూ కూడా నా కూతురికి ఫోన్ చేసినా నువ్వేం భయపడకు, ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకే ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చూసుకుంటారు అని చెప్తూ ఉండేది, అలాంటి ఫ్రెండ్స్ ఆ రోజు నా కూతురుతో మాట్లాడి ఉంటే నా కూతురు చనిపోయేది కాదు కదా, ఇప్పుడు కూడా మీ స్కూల్లో ఎవరైనా చనిపోతూ ఉంటే మీరు ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడండి, మీరు వాళ్ళతో మాట్లాడితేనే వారి బాధలు మీకు తెలుస్తాయి, అప్పుడే మీరు వాళ్ళని కాపాడగలుగుతారు అని చెప్తుంది. ఆ తర్వాత నిరంజన్ రియాజ్ వాళ్ళు ఒక ఈవెంట్ని కండక్ట్ చేస్తూ ఉండడంతో అక్కడ ఒక సెలబ్రిటీని పిలవడంతో ఆ సెలబ్రిటీ మాట్లాడుతూ నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాను, ఒకనొక దశలో నా ఫ్యామిలీకి ఫుడ్ను కూడా ఇవ్వలేక నేను ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించేవాడిని, అప్పుడే నాకు నా వైఫ్ మరియు నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా సహాయం చేశారు, ఇప్పుడు నేను అన్ని కష్టాలు అనుభవించి ఈ స్థాయికి వచ్చాను, నేను చదివింది కేవలం 3వ తరగతి మాత్రమే, నేనే ఈ స్థాయికి వచ్చినప్పుడు మీరు ఇంకెంత స్థాయికి వెళతారు, జీవితంలో వచ్చే ప్రతి కష్టానికి చావు పరిష్కారం కాదు, ప్రతి కష్టానికి ఒక సొల్యూషన్ పరిష్కారం ఉంటుంది, మీరు ప్రతిదానికి భయపడి ఆత్మహత్య చేసుకోవాలి అనుకోకూడదు, ధైర్యంగా నిలబడి ఆ సమస్యని ఎదుర్కోవాలి అంటూ తన జీవితంలో జరిగిన విషయాలన్నింటినీ కూడా స్టూడెంట్ కి చెప్పి స్టూడెంట్స్ అందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఉంటాడు.
ఆ తర్వాత రియాజ్ నిరంజన్ ఆ హ్యాండ్ రైటింగ్ ఎవరిదో కనుక్కోవాలి అని మీ మనసులో ఉన్న భావాలన్నింటినీ కూడా ఒక పేపర్ మీద రాసి ఇక్కడ ఉన్నటువంటి బాక్స్ లో వెయ్యండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ భావాలని పేపర్ మీద రాస్తే ఆ హ్యాండ్ రైటింగ్ ని బట్టి అది ఎవరో తెలుసుకోవచ్చు అని ప్లాన్ చేస్తారు. అప్పుడు రియాజ్ మాట్లాడుతూ వీళ్ళు మనల్ని చీటింగ్ చేసే అవకాశం కూడా ఉంది కదా, వీళ్ళు లెఫ్ట్ హ్యాండ్ తో కూడా రాసే అవకాశం ఉంది కదా అని అంటాడు. దాంతో వాళ్ళు వెంటనే స్కూల్లో ఎవరికైనా రైట్ హ్యాండ్ కి దెబ్బ తగిలిందేమో అని చూస్తూ ఉండగా హర్షద్ అనే ఒక వ్యక్తి కుడి చేతికి దెబ్బ తగిలింది అని తెలుస్తుంది. ఆ హర్షద్దే ప్రెజెంట్ ఒక జోకర్ క్యారెక్టర్ కూడా చేసి ఉంటాడు. దాంతో వాళ్ళు హర్షద్ చనిపోబోతున్నాడు అని తెలుసుకుని హర్షద్ దగ్గరికి వెళ్ళగా హర్షద్ అప్పుడే బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోబోతూ ఉంటాడు. దాంతో వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్లి హర్షద్ ని కాపాడి ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటారు. అప్పుడు హర్షద్ మాట్లాడుతూ నేను పైకి మీ అందరితో కూడా చాలా ఆనందంగా నవ్వుతూ మాట్లాడుతున్నాను, కానీ నేను చాలా బాధల్ని అనుభవిస్తున్నాను. స్కూల్లో ఎవరో కూడా నన్ను ఒక మనిషిలాగా ట్రీట్ చేయడం లేదు, నన్ను అందరూ కూడా నిజ జీవితంలో కూడా ఒక కమిడియన్ లాగా చూస్తున్నారు, అందుకే నాకు ఈ ప్రాణాలు అవసరం లేదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రిజ్వాన్ మరియు నిరంజన్ ఇద్దరు కూడా హర్షద్ ని చూసి అసలు ఎవరు చెప్పారు నిన్ను జోకర్ గా అందరూ చూస్తున్నారని, నువ్వంటే మా అందరికీ కూడా చాలా ఇష్టం, హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తారు. ఆ మాటలు విన్నటువంటి హర్షద్ వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఈ రోజు నా బర్త్డే కాదు కదా, నా బర్త్డే జనవరి 24, అది కూడా మర్చిపోయారా అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న నీలా, రియాజ్ మరియు నిరంజన్ ఈ రోజు నీ బర్త్డే కాకపోతే అసలు ఈ రోజు బర్త్డే ఎవరిది అని ఆశ్చర్యంగా ఆలోచిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఒక స్టూడెంట్ అక్కడికి వచ్చి ఈరోజు బర్త్డే ఎవరిదో నేను కనిపెట్టేశాను, మన అరుణ్దే, మనం వెంటనే కోడిగుడ్లు టమోటాలు తీసుకుని వెళ్ళి అరుణ్ని సర్ప్రైజ్ చేద్దామని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అరుణ్ ఆ స్కూల్ మీద నుంచి కిందకి దూకేస్తాడు. అప్పటికి అరుణ్కి చాలా రక్తం కారిపోతూ చాలా గాయాలై ఉండడంతో తనని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోతారు. నిజానికి అరుణ్ మరి ఎవరో కాదు, ఆ స్కూల్లో పీటీ టీచర్ గా వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి కొడుకే అయి ఉంటాడు. అరుణ్కి చాలా తక్కువ మార్కులు వచ్చాయి అని వాళ్ళ ఫాదర్ అరుణ్ ఫ్రెండ్స్ చూస్తూ ఉండగానే తనను బాగా కొట్టి ఉండడంతో తను చాలా అవమానంగా ఫీల్ అయి ఉంటాడు. అయినప్పటికీ ఆ బాధను మనసులోనే దాచుకుని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర మాత్రం కొంచెం జాలీగా తిరుగుతున్నట్లుగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఎవరో 11వ తరగతి చదువుతున్నటువంటి స్టూడెంట్ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు అనే టీవీ న్యూస్ లో వస్తూ ఉంటుంది. దాంతో అది చూసిన పేరెంట్స్ అందరూ కూడా స్కూల్ దగ్గరికి వచ్చి వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు అని వెతుకు చూస్తూ ఉంటారు. అదే సమయంలో హర్షద్ పేరెంట్స్ కూడా అక్కడికి వచ్చి హర్షద్ని చాలా ప్రేమగా దగ్గరికి తీసుకుని నీకేమీ కాలేదు కదా, ఆ దేవుడికి నమస్కారం చెయ్యాలి అని ఆనందపడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అరుణ్ ఫాదర్ అయినటువంటి పీటీ టీచర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది అని అడగ్గా డాక్టర్ మాట్లాడుతూ అరుణ్కి ప్రాణాపాయం ఏమీ లేదు, కాకపోతే చాలా ఫ్రాక్చర్స్ అయ్యాయి, కోలుకోవడానికి సమయం పడుతుంది, కానీ ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్తాడు. దాంతో స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. చివరిగా స్టూడెంట్స్ ఎవరికైనా బాధ కలిగితే ముందు ఫ్రెండ్స్కి చెప్పుకోవాలి అని చెప్పి ఈ మూవీని అక్కడితో ముగిస్తారు. చెన్నైలో వరుస మర్డర్స్ చేస్తున్నటువంటి ఆ సీరియల్ కిల్లర్ ఎవరు, ఆ సీరియల్ కిల్లర్ చంపిన డెడ్ బాడీ ఎందుకు బ్లాక్ కలర్ లోకి మారిపోతుంది, చెన్నైలోనూ మరియు ముంబైలోనూ సేమ్ ఒకే విధంగా ఎలా హత్యలు జరుగుతున్నాయి, వీటి వెనకాల ఉన్న ఆ సీరియల్ కిల్లర్ దేనికోసం ఇదంతా చేస్తున్నాడు, ఆ తాబేలు ఎలాంటి వింత శక్తుల్ని తనకిచ్చింది, చిన్నప్పుడు వాటర్లో పడిపోయినప్పటికీ తను ఎందుకు చావలేదు, గతంలో కూడా మన మెమరీని పంపించి అక్కడ ఏం జరిగిందో మనం తెలుసుకోవచ్చా, ముంబైలో జరిగిన హత్యలకి మరియు చెన్నైలో జరుగుతున్న హత్యలకి మధ్య గల సంబంధం ఏమిటి, ఈ మిస్టరీని పోలీస్ ఆఫీసర్ ధృవ ఎలా కనిపెట్టాడు అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి మార్గాన్ మూవీ స్టోరీ. మూవీ క్లైమాక్స్ లో అయితే మంచి ట్విస్ట్ ఉంటుంది. సో ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.